ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి అబ్యూసెస్ చూస్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి దుర్ఘటనలు చూస్తున్నాం. నీ ప్యాలెస్ లోనే కూర్చోపెట్టి నువ్వు పందికొక్కుల్లో మేపి మా మీద వదిలి మమ్మల్ని ఇష్టమైనట్టు నానా బూతులు తిట్టించి మార్పులు చేయించి ఆఖరికి మా పిల్లల్ని కూడా మా ఫ్యామిలీని కూడా వదలకుండా మార్పులు చేయించి ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి మాకు అంటగట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చూడటం ఇంకా ఇంతకన్నా చీప్ ఇంకెంత దిగజారుతారు ఏంటి? మీకు అసలు భయం లేదు, ఆ కోర్టులు అంటే భయం లేదు, లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు, ఆఖరికి ఈసీ అంటే భయం లేదు, ఏదైనా భయం లేదు. ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలి? నా ఫ్యామిలీ మీదకి లేకపోతే నా పిల్లల మీదకి లేకపోతే నా మీద పిచ్చిగా ఏంటి డీప్ ఫేక్ వాడుకొని టెక్నాలజీ వాడుకొని డీప్ ఫేక్ చేసి ఒక న్యూడ్ ఫొటోస్ కి మా తలకాయలు అంటిస్తే మా మొహాలు ఎక్కడ పెట్టుకుని తిరగాలి? ఏంటి నీ ప్రభుత్వం ఎందుకు ఇలా ఉంది? నువ్వు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు, లేకపోతే నువ్వు ఎందుకు పేదోని ఆదుకోవట్లేదు నేను అడిగితే నువ్వు ఫేక్ చేయిస్తారా? ఇలాగా మీరు ఎదుర్కొనేది, ఒక ఆడ మనిషిని ఎదుర్కొనేది ఇలాగైనా? ఏ దమ్ము లేదా? నేను మగాడిని, నేను సింహాన్ని, నేను సింగిల్గా వస్తానంటున్నావుగా, మరి సింగిల్గా వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. ఒక ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడు దమ్ముంటే. ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ అడిగే క్వశ్చన్స్ కి నువ్వు ఈ రోజు దాకా సమాధానం చెప్పలేవు. నువ్వు చెప్పలేకపోతున్నావు కాబట్టి ఈ రోజు మేము ఫైట్ చేస్తున్నాం. మేము ఫైట్ చేస్తే తిరిగి మాతో ఫైట్ చేయి, లీగల్ గా ఫైట్ చేయి. మేము ఎక్కడైనా తప్పు మాట్లాడుంటే